ఊహకందని ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది. మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ ను చీల్చుకుంటూ విమానం వెళ్లడంతో మెస్ లో భోజనం చేస్తున్న మెడికోలు చనిపోవడం కలిసివేస్తోంది. ప్రమాదం తర్వాత దృశ్యాలు కంటతడి పెట్టిస్తున్నాయి. సరిగ్గా 1:30 అది లంచ్ టైం. కాలేజ్ నుంచి అప్పుడే అందరూ భోజనం చేసేందుకు మెస్కు వెళ్లారు. ప్లేట్లలో భోజనం పెట్టుకుని సరదాగా మాట్లాడుకుంటూ తినడం మొదలుపెట్టారు. కానీ ఆ మెస్ కాసేపట్లో ఎముడి వశం కాపోతుందని, అదే వాళ్లకు చివరి భోజనం అవుతుందని పాపం ఆ అమాయకులు ఊహించలేకపోయారు. విమానం రూపంలో మృత్యు వస్తుందని, డాక్టర్ కావాలి అన్న కలల్ని క్షణాల్లో ఆవిరి చేస్తుందని ఆ మెడికల్ విద్యార్థులు పసిగట్టలేకపోయారు. ఏ తల్లి కన్నబిడ్డలో హాస్టల్ మెస్లోనే తమ చివరి మజిలీ పూర్తవుతుందని గుర్తించలేకపోయారు. కనీసం చివరి చూపు కూడా చూసుకోనివ్వకుండా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. చెట్టున ఢీకొన్న ఎయిర్ ఇండియా విమానం రెక్క మేఘానీనగర్ సమీపంలో ఉన్న ఇంటర్న్ డాక్టర్ల హాస్టల్ భవనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో భారీగా మంటలు చెలరేగడంతో మెస్లో భోజనం చేస్తున్న పలువురు మెడికోలు తమ జీవితాన్ని అర్థాంతరంగా ముగించాల్సి వచ్చింది. త్వరలోనే డాక్టర్ అవ్వాలి, ప్రజలకు వైద్య సేవలు అందించాలి అని ఎన్నో ఏళ్లుగా కలలు కన్నవాళ్లు కనీసం కన్నతల్లి సైతం గుర్తుపట్టలేనంత దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం తర్వాత హాస్టల్ మెస్లోని దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. సగం భోజనం చేసిన ప్లేట్లు, చెల్లా చెదురుగా పడి ఉన్న టేబుల్స్, నేలపై పడి ఉన్న అన్నం, కూరలను చూసి ఆ దేవుణ్ణి సైతం నిలదీస్తున్నారు బాధిత కుటుంబ సభ్యులు. కడుపు నిండా భోజనం కూడా చెయ్యనీయకుండానే తీసుకెళ్లావా అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఎంతమంది మెడికోలు చనిపోయారు అన్నది ఇప్పటి వరకు తెలియరాలేదు.